భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చిపడేశాయి. ఇదే సమయంలో భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోల ప్రచారం మొదలైంది. పాకిస్తాన్ సైన్యం భారత్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందని, ప్రధాని మోదీ పైన ఒత్తిడి పెరుగుతోందని భారత పౌరులను నమ్మించేందుకు సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఫేక్ వలలో భారత పౌరులు పడకుండా ఉండేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు అవి ఎక్కడి వీడియోలో చెప్తోంది. मिसाइल दगा है, अरे ड्रोन वाला है, ड्रोन मिसाइल है, ड्रोन मिसाइल सिटी कॉलेज के पास में ड्रोन मिसाइल है, ड्रोन मिसाइल है, ड्रोन। గుజరాత్ లోని పోర్టుతో పాటు జలంధర్ తో పాకిస్తాన్ చేసిన డ్రోన్ మిసైల్ అటాక్ విజువల్స్ ఇవిగో అంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేస్తున్నారు. అలాగే ఎల్ఓసిలో ఇండియన్ పోస్ట్ ను పాకిస్తాన్ ఆర్మీ పేల్చేసిందని, ఇండియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూసివేశారని, రాజౌరీలోని ఆర్మీ బ్రిగేడ్ పైన ఆత్మాహుతి దాడి జరిగిందని, ఇండియా మీద తాజాగా పాకిస్తాన్ మిసైల్ అటాక్ చేసిందని ఫేక్ వీడియోలు, న్యూస్ సోషల్ మీడియాలో పలు పాకిస్తానీ అకౌంట్ల నుంచి పోస్ట్ చేశారు. వీటిని భారత్ తిప్పికొట్టింది. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసి అవన్నీ అవాస్తవమేనని తేల్చేసింది. గుజరాత్ లోని హజీరా పోర్ట్ పైన దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని, ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిందని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇక జలంధర్ లో డ్రోన్ దాడి అంటూ వస్తున్న దృశ్యాలు ఓ అగ్ని ప్రమాదానికి సంబంధించినవని స్పష్టం చేసింది. मिसाइल दगा है, अरे ड्रोन वाला है, ड्रोन मिसाइल है, ड्रोन मिसाइल सिटी कॉलेज के पास में ड्रोन मिसाइल है, ड्रोन। లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇండియన్ పోస్ట్ పైన పాకిస్తాన్ ఆర్మీ దాడి చేసిందని, ఈ దాడిలో 50 మందికి పైగా ఇండియన్స్ చనిపోయారని వైరల్ అవుతున్న ఈ వీడియోను కూడా పీబీఐ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది ఫేక్ ప్రచారం అని తేల్చేసింది. అసలు ఇండియన్ ఆర్మీలో 20 రాజ్ బెటాలియన్ అనే యూనిటే లేదని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదో పట్టించి వారిని భయాందోళనకు గురి చేసేందుకే కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పీబీఐ వెల్లడించింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. राम, अभी ये रोज का ही चालू है। అలాగే జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలో ఇండియన్ ఆర్మీ పైన ఆత్మాహుతి దాడి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా అవాస్తవమని పీబీఐ తేల్చేసింది. ఈ ఆర్మీ కంటోన్మెంట్ వద్ద కూడా ఫిదాయిస్ లేదంటే ఆత్మాహుతి దాడి జరగలేదని స్పష్టం చేసింది. ఇక జమ్మూ ఎయిర్ బేస్ ను పాకిస్తాన్ పేల్చేసిందంటూ ఒక ఇమేజ్ వైరల్ అవుతోంది. ఇది కూడా ఫేక్ అని పీబీఐ తేల్చింది. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన పేలుడికి సంబంధించిన ఫోటో ఇది. దాన్నే జమ్మూ ఎయిర్ బేస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇండియా మీద పాకిస్తాన్ మిసైల్ దాడి అంటూ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ బ్యారేజ్ కి సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇది కూడా ఫేకేనని పీబీఐ తేల్చింది. ఇది ఒక వీడియో గేమ్. ఇది 3 ఏళ్ల క్రితం నుంచే ఆన్లైన్ లో అందుబాటులో ఉంది.
ఇక అన్నింటికన్నా బాగా భయపెట్టే ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే ఏటీఎంల మూసివేత. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల పాటు ఇండియాలో ఏటీఎంలన్నింటినీ మూసేస్తారని ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి సైబర్ అటాక్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా ఏమీ చేయొద్దని ఈ మెసేజ్ సారాంశం. దీన్ని చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ వెల్లడించింది. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని ప్రజలకు సూచించింది. మరోవైపు ఇండియాలోని అన్ని ఎయిర్పోర్టుల్లో ఎంట్రీ బ్యాన్ చేశారంటూ కొందరు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. దీన్ని కూడా పీబీఐ తప్పుపట్టింది. ఇదంతా అసత్య ప్రచారమని తేల్చేసింది. దేశవ్యాప్తంగా 24 ఎయిర్పోర్ట్లను మాత్రమే క్లోజ్ చేసినట్టు తెలిపింది. ఈ మూసివేసిన ఎయిర్పోర్ట్లన్నీ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నవి మాత్రమే. మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లన్నీ ఎప్పటిలాగానే ఆపరేట్ అవుతున్నాయి. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి పాక్ అనుకూల సోషల్ మీడియా యూజర్లు ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఈ వదంతులను భారత్ ఎప్పటికప్పుడు కొట్టిపారుస్తూనే ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు, వార్తలకు దూరంగా ఉండాలి. మనం కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఇండియా నుంచి కూడా చాలా మంది ఒక్కొక్కసారి సరిచూసుకోకుండా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీటిలో సగానికి పైగా ఫేక్ వీడియోలే ఉంటున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో మనం కూడా సంయమనం పాటించాలి.